ఏంటి? మా ఏరియాలో స్టాల్ పెడితే ఇంత సక్సెస్ అయితదా? నేనైతే నమ్మలేదండి ఫస్ట్ అయితే. ఇంక మ్యాటర్‌లోకెళ్తే స్టాల్ అయితే కండక్ట్ చేశామండి. శనివారం, ఆదివారం రోజు. ఆ రోజు మా పిల్లలకొచ్చేసి ఫ్రూట్ బౌలు ఇచ్చాము. వాళ్ళు మాస్కులు సేల్ చేశారు. చాలా హ్యాపీగా సేల్ చేశారండి. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. నేను డీటెయిల్స్ గూడా అడిగాను. అసలు ఫ్రూట్స్ ఏమున్నాయి అవి ఇవి అని. సో, అలా సేల్ చేసేశారు. ఈ ఫస్ట్ అంకుల్ తీసుకున్నారనమాట తెలిసిన వాళ్ళే. ఇదంతా మనకు తెలిసిన ఏరియాలో. అయితే నేను ఎప్పటినుంచో స్టాల్ చేస్తున్నానో మీరు చూసే ఉంటారు. అయితే ఇదొచ్చేసి మన 28థ్ స్టాల్ అండి. సో, ఎప్పటి వరకు నేను ఒక్కదాన్నే స్టాల్ కండక్ట్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు అందరిని కలుపుకున్నానండి. వీళ్ళొచ్చేసి లక్ష్మి తన హస్బెండ్. అక్క వచ్చేసి కుసుమక్క. తనేమో 1 గ్రామ్ గోల్డ్ చేశారు. 1 గ్రామ్ గోల్డ్ చేసిన అక్కకి ఎక్స్‌పీరియన్స్ అయితే అస్సలు లేదు. కనీసం ఇంట్లో గూడా తను సేల్ చేయదనమాట. రిమైనింగ్ వాళ్ళందరూ ఇంట్లో సేల్ చేస్తారు. ఒకళ్ళకైతే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో, వీళ్ళందరిని నేను గ్యాదర్ చేసుకున్నాను. నేను ఒక్కదాన్నే ఎందుకు చేయాలి? మిగతా వాళ్ళకి గూడా కొంచెం ఛాన్స్ ఇద్దాము. అసలు వాళ్ళెలా చేస్తారో, వాళ్ళకి ఐడియా ఉంటే లేదా మనం ఒక తనకు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటది అన్నట్టు నేనేం చేశానంటే, నాకు ఎలాగో కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఒక్కసారి చేసి చూస్తే, ఒక్క స్టెప్ ఏస్తేనే కదా అది సక్సెస్ అవుతదా లేదా తెలిసేది అన్నట్టు ట్రై చేశాను. తనుకి యూట్యూబ్ ఛానల్ ఉంది. తను కిరణ్మయి. తను శారీస్ చేశారు. మొత్తం శారీస్ చేసింది. వీళ్ళు మా పిల్లలు ఫ్రూట్ బౌల్ చెప్పా కదండీ! మాస్కులు గూడా చేశారు. ఇదొచ్చేసి శనివారం, ఆదివారం స్టాల్ అండి. సో, శనివారం, ఆదివారం అయితే ఫుల్లుగా నడిచింది. ఈ అక్క అయితే ఎంత హ్యాపీగా ఉన్నారంటే, తనకి సేల్ అయినా కాకపోయినా, ఎంత ఫేస్‌లో కొంచెం గూడా అలా కనిపించకుండా ఎంత స్పోర్టివ్‌గా ఉన్నారంటే, తనకి ఫస్ట్ స్టాలు అలాగే అస్సలు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా గూడా, తనైతే మంచిగా హ్యాపీగా అసలు చాలా మంచిగున్నారు. నేననుకున్నాను అక్క డీలా అయిపోతది సేల్ కాకపోతే అని. అలా ఏం లేదండి. నాతో పాటు నా ఫ్రెండ్‌ని తీసుకొచ్చాను. తను నా వదిన. సో, తను గూడా నాకు హెల్ప్ చేశారనమాట. మనది ప్రొడక్ట్స్ వచ్చేసి ఎక్కువ ప్రొడక్ట్స్ గాబట్టి, నేను ఎప్పుడు సేల్‌కెళ్ళినా గూడా ఇలాగే ఇద్దరిని తీసుకొని ఎళ్ళడం, లేదా ఒక్కళ్ళని తీసుకొనెళ్ళడం జరుగుతూ ఉంటది. నాతో పాటు డ్యాడీ గూడా వస్తారు ప్రతి స్టాల్‌కి. సో, ఎక్స్‌పీరియన్స్ అయితే బాగా అయింది. నేను వాళ్ళని రమ్మన్నప్పుడు వాళ్ళు వెంటనే వస్తాం మేము గూడా సేల్ చేస్తాము. మేము గూడా స్టాల్‌కొస్తాము అన్నారు. వాళ్ళకైతే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు. ఫస్ట్ నేను భయపడ్డాను. వాళ్ళని రమ్మన్నాను. మరి సేల్ జరుగుతుందా లేదా? స ఒకవేళ జరగకపోతే వాళ్ళెలా తీసుకుంటారో ఏమో! అసలేంటో అనుకున్నాను గానీ, వాళ్ళకి సేల్ నడిచినా, నడవకపోయినా ఎంతో బాగా అంటే యాక్టివ్‌గున్నారు. మెయిన్ ఏంటంటే యాక్టివ్‌గుండడం మనకి మెయిన్ గదండీ! సో, కాకపోతే ఏంటంటే ప్లస్ పాయింట్ అందరికి సేల్ నడిచిందండి. 1 గ్రామ్ గోల్డ్ ఫస్ట్ డే ఒక్కరోజే డల్‌గా అనిపిచ్చింది. తర్వాత ఎప్పుడు చూసినా గూడా తనకి మంచిగా నడిచింది. అక్క గూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ టైము నాకు సేల్ ముఖ్యం కాదురా! నువ్వు ఇలా బయటికి మమ్మల్ని తీసుకొచ్చావు. అసలు నీకు థాట్ రావడమే అసలు మేము గ్రేట్ అనుకుంటుంటే, మళ్ళీ మమ్మల్ని గూడా ఇందులో కలుపుకొని మాకొక చిన్న దారి చూపిచ్చావు. అంటే తను వేరేలా జెప్పారు. కానీ అలా కాదక్క నన్ను ములగ చెట్టు ఎక్కించకండి. నాతో పాటు ఇంకా నలుగురు కలిస్తే లేడీస్‌కి గూడా కొంచెం అట్రాక్షన్‌గా అక్కడ ఏముందో అన్నట్టు వస్తారు సేల్‌కి. 99 బిర్యానీ గూడా పెట్టించానండి నా ఫ్రెండ్ తోటి. సో, తను గూడా చాలా హ్యాపీ. మేము నలుగురం అయితే కలిసిపోయాము. మొత్తం స్టాల్ అయితే కండక్ట్ జేశాము. ఇదైతే లాస్ట్ మొన్న వైకుంఠ ఏకాదశి రోజు నిన్న వైకుంఠ ఏకాదశి రోజు జరిగిన స్టాల్ 30థ్ స్టాల్ అండి. ఇదైతే సక్సెస్‌ఫుల్‌గా అందరికీ మంచిగా నడిచింది. నాకు గో కలర్స్ లెగ్గిన్స్ అయితే బాగా వెళ్ళాయి. అందరూ సేల్ అయితే 200లో పెట్టానని హ్యాపీగా తీసేసుకున్నారు. అలాగే అవర్స్ టాప్స్ గూడా 250లోనే తీసుకున్నారు. తను ఏమో శారీస్ సేల్ చేశారు. లక్ష్మి ఏమో డ్రెసెస్, వాళ్ళ హస్బెండ్ ఏమో హోమ్ ఫుడ్స్, అన్నయ్య గూడా హోమ్ ఫుడ్స్ అయితే చాలా బాగా ఎళ్ళాయండి. 50 రూపీసే పెట్టారు. పావు కిలో 50 రూపీస్ పెట్టారు. సో, అందరూ కనీసం 2 ఏదన్నా ఒక ఐటెమ్ 2 అలా తీసుకొనెళ్లారు. కస్టమర్స్ గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా పెడితే మాకెప్పుడు చెప్పండి మేమొస్తాము అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకైతే ఈ 30థ్ స్టాల్ అయితే చాలా బాగా నచ్చిందండి.
సో, అన్ని స్టాల్లలో అందరు సిస్టర్స్ అందరూ నాకు సపోర్ట్ జేశారు. అదే విధంగా ఇక్కడ స్టాల్స్‌లో ఈ నలుగురిని కలిపాక గూడా సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్. నాకైతే అసలు మాటలే రాలేదు. వాళ్ళు నన్ను పొగిడేస్తుంటే అక్కడ లక్ష్మీ సిస్టర్ గాని, కుసుమ సిస్టర్ గాని వాళ్ళిద్దరూ నన్ను పొగిడేస్తున్నారనమాట. "మమ్మల్ని స్టాల్‌కి బయటికి తీసుకొచ్చావు. మాకసలు ఎక్స్‌పీరియన్స్ లేదు. అలా ఇలా చేస్తారు అని గూడా మాకు ఐడియా రాలేదు. నువ్వు చేస్తుంటేనే మాకు చాలా బాగా అనిపిచ్చింది. అలాంటిది మమ్మల్ని గూడా కలిపావురా! థ్యాంక్ యూ సో మచ్" అనుకుంటూ మాకు చెప్తుంటే చాలా బాగా అనిపిచ్చింది. నాకిదంతా సక్సెస్‌కి కారణం మెయిన్ రీజను నా ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ తర్వాత మీరే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కలిసి నన్నింత మంచిగా ముందుకు నడిపిచ్చారు. నాది బ్రాండెడ్ టాప్స్ ఎప్పటికి నేను లో ప్రైస్‌లోనే ఇచ్చే విధంగా చూసుకుంటానండి. 250కే ఇక్కడ టాప్స్, 300కే ప్యాంట్స్, గో కలర్స్ లెగ్గిన్స్ 200, 2 పీస్ సెట్స్ 650 ఇలా నేను ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే పెట్టుకున్నాను. అయినా కూడా మీరు నాకు బాగా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్.